వెల్కమ్ టు మన టీవీ. వికలాంగులకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని విభిన్న ప్రతిభావంతులు కర్నూలులో అన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో విభిన్న ప్రతిభావంతులకు పింఛన్ 6,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు పింఛన్ పెంచమని అడిగితే పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో దివ్యాంగులందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపారు. చంద్రబాబు గారి నాయకత్వం, వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, దివ్యాంగులకు 6,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, దివ్యాంగులకు 6,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై ఎన్డీఏ కూటమి, జై ఎన్డీఏ కూటమి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇటీవలనే మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో విభిన్న ప్రతిభావంతులకు అతిపెద్ద పీట వేసినటువంటి పరిస్థితి ఈరోజు మేము చూసాం. గత 5 సంవత్సరాలుగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను విస్మరిస్తే ఆనాడు 14 నుంచి 19 వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతే స్థాయిలో మరీ గుర్తింపునిచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులు కోరుకుంటున్నటువంటి పింఛన్ 6,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి కోరితే ఈ ప్రభుత్వం స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగానే మేనిఫెస్టోలో మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా మేనిఫెస్టోలో పెట్టి విభిన్న ప్రతిభావంతులకు గుర్తింపునిచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే 100% వైకల్యం కలిగినటువంటి వాళ్లకు, ముఖ్యంగా కదలలేని వాళ్ళు, 2 కాళ్ళు కానీ 2 చేతులు లేని వాళ్లకు 15,000 రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 15,000 రూపాయలు ప్రకటించి విభిన్న ప్రతిభావంతులకు మేమున్నాం, మేము చేదోడు వాదోడుగా ఉన్నామని చెప్పేసి మనోధైర్యం కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతులను అన్ని రకాలుగా వంచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల విభిన్న ప్రతిభావంతులను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించినది పార్టీ 6,000 పెన్షను, తర్వాత విభిన్న ప్రతిభావంతులు 100% ఉన్న వాళ్ళకు, బెడ్ పేషెంట్లకు 15,000 పెన్షన్ పెంచుతామని మాకు హామీ ఇచ్చినారు, మేనిఫెస్టో పెట్టినారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మేము కృతజ్ఞతగా మా